మనిషి నిద్రలో చూసే కలలు మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సంకేతాలను ఇస్తాయి. కొన్ని కలలు సాధారణమైనవి అయితే, కొన్ని కలలు శక్తివంతమైన ఆధ్యాత్మిక సందేశాలను కూడా ఇస్తాయి. కలలో పాము కనిపించడం అంటే అది చాలా ముఖ్యమైన సంకేతంగా భావిస్తారు. పాము అంటే శక్తి, మార్పు, హెచ్చరిక, దాగి ఉన్న శత్రువులు మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక. ముందుగా ఒక ముఖ్యమైన విషయానికి తెలుసుకోవాలి. కలలు నిజం అయ్యే సమయాలు ఉంటాయి. ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య చూసిన కలలు ఎక్కువగా నిజం అవుతాయి. లేవడానికి దగ్గరగా చూసిన కలలు త్వరగా ఫలితాలు ఇస్తాయి. మధ్యాహ్నం లేదా సాయంత్రం చూసిన కలలకు ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు పాము కలలో కనిపించే వేర్వేరు పరిస్థితుల అర్థాలు తెలుసుకుందాం. మీరు పామును ప్రశాంతంగా చూస్తే, మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతుంది. పాము మీ వైపు వస్తే, మీరు జాగ్రత్తగా ఉండాలి. పాము మీను కరిస్తే, అది ఒక హెచ్చరికగా భావిస్తారు. పాము మీను వెంబడిస్తే, మీరు ఒక భయం లేదా సమస్య నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తెల్ల పాము కనిపిస్తే, అది ఆధ్యాత్మిక శక్తికి సంకేతం. నల్ల పాము కనిపిస్తే, మీరు దాగి ఉన్న శత్రువులపై జాగ్రత్తగా ఉండాలి. పచ్చ పాము కనిపిస్తే, అది అభివృద్ధి మరియు అదృష్టాన్ని సూచిస్తుంది. పాము ఇంట్లో కనిపిస్తే, కుటుంబంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. చాలా పాములు కలిసి కనిపిస్తే, మీరు ఒత్తిడిలో ఉన్నారు. పాము చర్మం మార్చుతున్నట్టు కనిపిస్తే, మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. పాము నీటిలో కనిపిస్తే, మీ భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి. చనిపోయిన పాము కనిపిస్తే, మీరు ఒక సమస్యను అధిగమించబోతున్నారు. మీరు పామును చంపుతున్నట్టు కనిపిస్తే, మీరు మీ భయాలను జయిస్తారు. పాము దేవాలయం దగ్గర కనిపిస్తే, అది దైవిక శక్తికి సంకేతంగా భావిస్తారు. నాగుపాము కనిపిస్తే, అది చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక సంకేతంగా భావిస్తారు. పాము మీతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తే, అది ఒక గాఢమైన అంతర్మనస్సు సందేశం. ఈ కల ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండి మీ నిర్ణయాలను సరిగ్గా తీసుకోవాలి. భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. మనసులో ఉన్న భయాలు, మార్పులు మరియు ఆధ్యాత్మిక ఆలోచనలు ఇవన్నీ ఈ కలలో కనిపిస్తాయి. ఈ కలను చూసినప్పుడు వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక హెచ్చరిక లేదా మార్గదర్శక సంకేతం కావచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు వచ్చిన కలను కామెంట్లో చెప్పండి. మరియు మా స్వప్న రహస్యం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ కలలు మీకు దారి చూపుతాయి. వాటిని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి.